బెజవాడకి రౌడీయిజం అంటే బెజవాడ అంటే రౌడీనా అనేటటువంటి కాన్సెప్ట్ ఒకప్పుడు ఈ సినిమాల పుణ్యమాన వచ్చింది. ఊర్లో కూడా ఆ దరిద్రాలు ఉండే కాబట్టి సరే అది అదృష్టవశాత్తు రౌడీయిజం తగ్గటం ఆ తర్వాత ఆగింది. ఇప్పుడు బెజవాడ రౌడీలు బెజవాడ నుంచి రౌడీలు తెస్తాను లాంటి డైలాగులు సినిమా వాడు వేయట్లేదు, అట్లాగే వీళ్ళు కూడా హైలైట్ చేయట్లేదు. ఇకపోతే పబ్లిక్లో కూడా అటాక్ తగ్గింది. పులివెందుల్ని కూడా ఇక నుంచి అన్న ఫ్యాక్షన్ అనేది ఆపుతారా? ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం గెలిచిందంటే ఆటోమేటిక్గా ఫ్యాక్షనిజం పోయినట్టే, ప్రశాంతత వచ్చేసినట్టే అనే ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి మన సినిమాల్లో అట్లాగే ఇక పైన పులివెందుల్ని శాంతి కపోతంగా పిలుద్దామా? ఎందుకంటే అక్కడ ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి ఓట్లేసేశారు. జగన్ ప్రభుత్వాన్ని ఇదే జగన్ కుటుంబాన్ని అరాచకాలకి వ్యతిరేకంగా అన్నాం కదంటే అక్కడ ప్రజలందరూ మంచోళ్లే, ఇప్పటిదాకా అరాచకాలని ఫేస్ చేసి వాళ్ళు ఓట్లే లేకపోయారు అంటున్నాం కదా. ఇక ఇప్పటి నుంచి అయినా సరే పులివెందుల ఒక శాంతి కపోతం అద్భుతమైనటువంటి ఊరు అందామా, లేకపోతే పులివెందుల నుంచి ఫ్యాక్షనిస్టులు పులివెందుల నుంచి తీసుకొస్తాం మనుషుల్ని, లేకపోతే పులివెందుల రాజకీయం అంగీకరించం, లేకపోతే పులివెందుల ఫ్యాక్షనిజాన్ని అని చెప్పేసే మాటలు ఇక ఆపుతారా ఆ ప్రజల మీదన అనేది చూడాలి. బట్ జరిగే పని కాదు అది.